నమస్తే. నేను డాక్టర్ పి. అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు. వెల్కమ్ టు మై ఛానల్ మహారుద్ర ఎడ్యుకేషన్స్. డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈ రోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే దేవరకొండ దుర్గం. డిగ్రీ 4th సెమిస్టర్ లోని దేవరకొండ దుర్గం. ఈ పాఠాన్ని మనకు అందించింది డాక్టర్ ముకురాల రామారెడ్డి. కవి పరిచయాన్ని చూసుకున్నట్లయితే డాక్టర్ ముకురాల రామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముకురాల గ్రామంలో జన్మించారు. 1929 జనవరి 1వ తేదీ నాడు జన్మించాడు. తెలుగు సాహిత్యంలో ఎంఏ చదివి తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపైన పిహెచ్డి పట్టా పొందారు. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు హైదరాబాద్ సంస్థాన ప్రజా పోరాటంలో కార్యకర్తగా పాల్గొన్నారు. 1947 నుంచి 49 ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో వయోజన విద్య గ్రంథాలయ స్థాపనకు విస్తృత ప్రచారం చేశాడు. హైదరాబాద్ లోని తెలుగు అకాడమీలో ఉపసంచాలకునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు. తెలుగును అధికార భాషగా మాధ్యమ భాషగా మలచడంలో 2 దశాబ్దాలకు పైగా కృషి చేశాడు. తెలుగు సాహిత్య నిఘంటువు అంటే డిక్షనరీ, తెలుగు సాహిత్య పదకోశము, న్యాయ పరిపాలన సంబంధ పారిభాషిక పదకోశం మొదలైన ఉత్తమ గ్రంథాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించాడు. కవిగా, గేయకర్తగా, విమర్శకునిగా, పరిశోధకునిగా కీర్తి గడించాడు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల అధ్యయనం వీరి రచనా పాఠవానికి కొత్త రంగులద్దింది. డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు ఎందరో సాహిత్య పరిశోధకులకు పర్యవేక్షకుడుగా బాధ్యత నిర్వర్తించాడు. తనదైన శైలిలో ఆకాశవాణి నుండి ఎన్నో ప్రసంగాలు కూడా ఇచ్చాడు. దేవరకొండ దుర్గం, మేఘదూతం, నవ్వే కత్తులు, హృదయ శైలి అనే కవితా సంకలనాలను వెలువరించారు. దుందూబి అనే సంచికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం సాహిత్య కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. 2003 ఫిబ్రవరి 24న పరమపదించారు. ఇదే కాకుండా వీరు 9వ తరగతిలో వలస కూలి అనే గేయాన్ని కూడా మనకు అందించారు. కూలీలుగా తూర్పు కోస్తాకు వెళ్లిన పాలమూరు జాలర్లు కొందరు 1977లో నాటి తుఫాన్లో చిక్కుకొని మరణించిన ఉదంతం ఆ పాట రాయడానికి వెనుక గల కారణం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా, ఎన్నడొస్తావో లేబరి పాలమూరు జాలరి, కోస్తా బెస్తల పడవలల్లో కూలి వయ్యిన కర్మమెందు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందు, ఏడవుంటివో లేబరి ఎన్నడొస్తావో జాలరి అనే పాటను కూడా మనకు 9వ తరగతిలో మీరందరూ నేర్చుకొని ఉంటారు. చాలా చక్కటి సాహిత్యాన్ని అందించారు. వీరు 2003 ఫిబ్రవరి 24న పరమపదించడం జరిగింది. ఈ ప్రస్తుత పాఠ్యభాగం దేవరకొండ దుర్గం యొక్క నేపథ్యాన్ని గనక చూస్తే, నల్గొండ జిల్లాలోని దేవరకొండలో వెలిసిన గిరి దుర్గమే ఇది దేవరకొండ దుర్గం. ఇది 2 శతాబ్దాల పాటు అంటే 200 సంవత్సరాల పాటు వెలమరాజులకు స్థావరంగా ఉంది. వెలమరాజులు దీన్ని ఆసరాగా చేసుకొని పాలించారు. చుట్టూ 10 మైళ్ళ దూరం వరకు అంటే 10 కిలోమీటర్ల వరకు కట్టొచ్చినట్టు కనబడే పెద్దదైన రాతి కట్టడం దేవరకొండ దుర్గం. 10 కిలోమీటర్ల దూరం నుంచి చూసినా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాకతీయుల అనంతరం మొదటి సింగమ నాయకుడు రాచకొండ రాజ్యాన్ని స్థాపించాడు. అతని కుమారులైన అనపోత నాయకుడు, మాధవ నాయకుడు రాచకొండ, దేవరకొండ దుర్గాలను శత్రు దుర్భేద్యాలుగా నిర్మించారు. అటు గోలుకొండ, ఇటు కొండవీడు, కొద్ది దూరంలో విజయనగరం. ఈ 3 రాజ్యాలను వీరు ముప్పతిప్పలు పెట్టారు. మాధవ నాయకుని కుమారుడు పెదవేదగిరి, ఇతని వారసులలో లింగమ నాయకుడు ముఖ్యుడు. గజపతులకు సామంతుడు కావలసి వచ్చింది. ఆ తర్వాత భీమరాయుడు, పర్వతరాయుడు మొదలైన వారు 16వ శతాబ్దం 2వ పాదం వరకు పాలించారు. కాలక్రమేణా జరిగిన దాడుల ఫలితంగా గోల్కొండ రాజ్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక పారిజాతహరణం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు కూడా దేవరకొండ దుర్గం మీదకి ఆసక్తి చూపడని తెలుస్తుంది. ఈ గేయ కవిత దేవరకొండకు చెందిన చారిత్రక సత్యాలను చాటుతున్నది. అంతేకాదు మరుగున పడిన దేవరకొండ పూర్వ వైభవాన్ని, వెలమరాజుల శౌర్య ప్రతాపాల్ని మనకు గుర్తుకు తెస్తున్నది. ఇప్పుడు పూర్వ వైభవం, దేవరకొండ దుర్గం యొక్క పూర్వ వైభవాన్ని ఏ రకంగా ఉందో కూడా మనం చూడొచ్చు. దేవరకొండ కోట వీరలక్ష్మికి కంఠహారము. ఆ కోటను చాలా ఎత్తుగా ఎంతో వైశాల్యంతో ఎవరో వీరుడు నిర్మించాడు. అది 3 గట్టుల మూట. అంటే ఇక్కడ ముందు చెప్పుకున్నాం కదా మనము, గోల్కొండ, ఇటు కొండవీడు, ఇటు విజయనగర సామ్రాజ్యం. ఈ మూడు కోటలకు మధ్యలో ఉంటుంది. చాలా మంది చుట్టుపక్కల ఉన్న రాజులు దేవరకొండ దుర్గం పైన కన్ను వేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ కోట నిర్మాణానికి ఆ కొండ చివరి వరకు రాళ్లు మోసిన ఎందరో కూలీలకు
వీళ్ళ కండలు కరిగిపోయాయి. ఈ కాలంలో టెక్నాలజీ పరంగా చూస్తే మనకు జేసీబీలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో మనుషులే ఆ కోట చివరి వరకు బండలను ఎత్తికెళ్లారు. వాళ్ళ కండలు కరిగిపోయాయి. దాని నిర్మాణానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. దేవరకొండ భటులు కత్తులు నూరి శత్రువులను పొలిమేరల దాకా తరిమేవారు. ఒకనాడు కృష్ణదేవరాయని ఖడ్గం, శ్రీకృష్ణదేవరాయల ఖడ్గం కూడా ఇక్కడ కంగుమని మారుమ్రోగింది. అంటే ఈ యొక్క దేవరకొండ దుర్గాన్ని తను హస్తగతం చేసుకోవాలని యుద్ధం చేయడానికి వచ్చాడు. కానీ తిరిగి వెళ్లిపోయాడు భటులు తరమడం. ఈ దుర్గంలో పులిబిడ్డల వంటి వెలమ వీరులు సంచరించారు. మల్కీ పాదుషా దేవరకొండ దుర్గాన్ని 12 సంవత్సరాల పాటు ముట్టడి చేశాడు. అయినా గాని వీళ్ళు ఈ దేవరకొండ దుర్గాన్ని ముట్టడి కనీసం పులిమేర వరకు కూడా రానివ్వలేదు. దేవరకొండ వీరుల ఫిరంగి గుండ్లతో బంతులాడి పాదుషాను మంగళ తోట దాకా వెంబడించి తరిమారని. రాచకొండలో మహా సౌందర్యవతి అయిన భోగిని అనే ఒక వేశ్య ఉండేదంట. సింగమనీయుడు దర్బారు కవులకే వాకట్టు ఉండేది. సింగమనీయుడు ఆయన యొక్క దర్బారులో కవులను పోషించేవాడు. ఈ దుర్గపు బహిర్ద్వారాలలో అంటే ప్రధాన ద్వారాలలో పోతుబంట్లు నిలబడి కాపలా కాసేవారంట. వారు తీరిక వేళల్లో పులి జూదం ఆట ఆడేవారు. వెలమ దొరలు మొలలో బాకును ధరించేవారు. అంటే నడుములో కత్తులను ధరించేవారు. వారు మీసం మెలివేసేవారు. వారు కొలువుదీరిన రచ్చబండలు రాజనగరులు అక్కడ ఉండేవి. ఆ రాజనగరుల ముందు భటులు నిలబడి బహుపారాకులు చెప్పేవారు. బహుపారాకులు అంటే రాజాదిరాజ రాజ మార్తాండ రాజ గంభీర అని అంటారు కదా, అలాంటి బహుపారాకు చెప్పేవారు భటులు నిలబడి. మహర్నవమి కోలాటాలలో వారు జడకొప్పులు ధరించేవారు. కోలాటంతో జడకొప్పు ఇది ఒక రకమైన కోలాటం. జడకొప్పులు ఆడేవారు. అక్కడ వెలమదొర బాబులు దోబూచులాట ఆడేవారు. అంతఃపురాలలో ఎండకన్ను ఎరగని రాజకన్యలు ఉండేవారు. అంటే ఆ ఆశ్రమం అంతఃపురం నుండి బయటకు వచ్చి రాని రాజకన్యలు ఉండేవారంట. బయటకు వచ్చేవారు కాదు. దేవరకొండ దుర్గంలో పచ్చని కాపురాలు ఉండేవి. ఇక్కడ ఆనాడు వాకిలులు, కచేరీలు, నగరులు, లోగిళ్లు, గరిడీలు, గవనులు, కోటలు, పేటలు ఇలా ఎన్నో రకాల పేర్లతో ఉండేవి. దేవరకొండ దుర్గంలో మంచినీళ్ల బావి, దాని పక్కన మల్లెపందిళ్లు ఉండేవి. మల్కీ పాదుషా దండు విడిసిన మంగలి తోట ఉండేది. ప్రహారీ బెజ్జాలలో ఫిరంగులు ఉండేవి. పిక్కలకు వరివెంట్లు చుట్టిన భటులు ఉండేవాళ్ళు. ఈ దుర్గంలో జో హుకుం అని చెప్పే సర్దారులు ఉండేవారు. జోడు గుర్రాల దౌడులు అంటే గుర్రాల జంట. దుర్గం ముట్టడిని ఎదిరించడానికి తాళ్లు, నిచ్చెనలు కాచిపెట్టిన నూనె కాగులు, బల్లెములు ధరించిన కాలి బలగము, మరఫిరంగులు, తోపుడు బండ్లు, మందుగుండు సామాగ్రి, డప్పు, కొమ్ములు, డాలు, కత్తులు ఉండేవి. డక్క కూడా ఉండేది. దేవరకొండ దుర్గంపై కావలి కాసే బురుజుపై దగదగమండే నెగడులు కూడా ఉండేవి. కొండపై రామాలయంలో స్వర్గానికి దారి చూపే దీపం ఉండేది. ధనాగారాల వద్ద పారా దీపములు ఉండేవి. రాణులు దొరలకు మంగళహారతులు ఇచ్చేవారు. అక్కడ కుంకుమ, పూల, ధాన్యం, గరిసెలు ఉండేవి. మాధవ నాయకుడు కట్టించిన నాటకశాల ఉండేది. ఎండకన్ను ఎరగని అసూర్యంపశయ్యల అయిన స్త్రీలు ఉండేవారు. అంతఃపురంలోని నరపురుగు దూరడానికి సైతం భయపడేది. ఈ విధంగా దేవరకొండ ఒకనాడు మహా వైభవంతో ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఉందో కవి చెబుతున్నాడు. దేవరకొండ దుర్గం వీరుల కథలు నేడు వినిపించడం లేదు. ఆ దుర్గం నేడు గడ్డి బీడుగా మారింది. దేవరకొండ కోట కీర్తి నేడు నశించింది. దేవరకొండ దుర్గం బయటి ద్వారాలలో నిలబడి పహారా కాసే పోతుబంట్లు నేడు లేరు. అక్కడ కోడెదొరలు విరామ సమయాలలో పులిజూదం ఆడుకుంటూ వేసే కేరింతలు కూడా నేడు లేవు. రాజనగరాల ముందు రచ్చబండల ముందు బహుపరాక్కు అని హెచ్చరికలు చేసే భటులు నేడు లేరు. ఈనాడు రేచర్ల వెలమ నాయకుల కీర్తులను కీచురాళ్లు పాడుతున్నాయి అని అంటే గబ్బిలాలు ఇట్లాంటివి వాటికి స్థావరంగా మారిపోయింది. మహర్నవమి కోలాటంలో ధరించే జడకొప్పులు నేడు మట్టి జడలలో మెలికబడ్డాయి. ఇప్పుడు అక్కడ నీరెండలో దోబూచులు ఆడుకునే దొరబాబులు లేరు. ఎక్కడ చూసినా జిల్లేడు బూచులే ఎగురుతున్నాయి. ఇక్కడి పచ్చని కాపురాలు పొదరిండ్లుగా మారాయి. ఇక్కడి కోటలు, పేటలు, గరిడీలు, గవనులు, కచేరులు, నగరులు అన్ని కూలిపోయాయి. ఈనాడు ఈ దుర్గంలో మంచినీటి బావి పక్కన మల్లెపందిర్లు లేవు. ప్రహారీ బెజ్జాలలో ఫిరంగులు లేవు. వరివెంట్లు చుట్టిన బంట్లు కూడా లేరు. జో హుకుం అనే సర్దార్లు, జోడు గుర్రాల దౌడులు, మర ఫిరంగులు, మందుగుండు సామాగ్రులు, డాలుకత్తులు, డంకా వంటివి నేడు కనబడవు. మల్కీ పాదుషా బెదిరి పారిపోయిన మంగళ తోట నేడు లేదు. కావలి బురుజులపై నేడు నెగళ్లు లేవు. కొండపై రామాలయంలో నేడు దీపం లేదు. ధనాగారాల వద్ద పారా దీపాలు నేడు లేవు. నేడు రాణివాసపు మంగళహారతులు లేవు. నేడు కుంకుమ పూల ధాన్యపు గరిసెలపై గబ్బిలాలు రెట్టలు వేస్తున్నాయి.
మాధవ నాయకుడు కట్టించిన నాటకశాల కప్పురాళ్ళు నేడు నేలపై ఉన్నాయి. ఎండ కన్నెరగని స్త్రీలు తిరిగిన ప్రదేశాలలో నేడు పరికి పొదలు మొలిశాయి. మగ పురుగు దూరడానికి సైతం బెదిరిపోయే అంతఃపురాలను ఎక్కి నేడు కాలరుద్రుడు భద్రకాళితో కలిసి రాత్రింబవళ్ళు తన మూడవ కన్ను తెరిచి కాపలా కాస్తున్నాడు. అంటే అక్కడ అన్ని కూలిపోయినాయి అని అర్థం. నాటి పూర్వ వైభవాన్ని మనస్సు కరిగేటట్లు గాలి అనే పిల్లవాడు మాత్రం జాలిపాట పాడగా నేడు పాడుతున్నాడు. అంటే గాలి ఇటువైపు నుంచి వచ్చి అటువైపు వెళ్తే ఇలా విచ్ఛిన్నంగా అయిపోయింది ఆ కోట అని, ఆ కోట యొక్క దుర్భర స్థితిని కవి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఈ యొక్క వివరణ గనక మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ క్వశ్చన్ని కవి పరిచయము, తర్వాత కోట యొక్క పూర్వ వైభవం, ప్రస్తుత పరిస్థితి, ఇట్లా 3 భాగాలుగా విభజించుకుంటే మనకు ఈ పాఠం చాలా సులువుగా అర్థమవుతుంది. మంచి మార్కులు సాధిస్తాం. ఉంటాను. ధన్యవాదాలు.